హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మరొక వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఓట్స్ యాపిల్ స్మూతీ. ఈ స్మూతీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. నేను దీనిలో 2 టేబుల్ స్పూన్ మల్టీగ్రెయిన్ ఓట్స్ యాడ్ చేస్తున్నాను. నార్మల్ ఓట్స్ అనే యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. 1 టీ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ నట్స్ అవైలబుల్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. నేనైతే 6 ఆల్మండ్స్, 3 వాల్నట్స్, 15 బ్లాక్ రైజిన్స్, 4 క్యాష్యూ నట్స్. మీ దగ్గర ఏం సీడ్స్ అవైలబుల్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. నేనైతే పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, సెసమే సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలో 1 టీ కప్ లో ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈ స్మూతీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్మూతీలో ఉన్న న్యూట్రియంట్స్ మనం వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ స్మూతీలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. మిల్క్ యాడ్ చేసిన 10 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ హనీని యాడ్ చేసి మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. దీనిలో కట్ చేసిన యాపిల్ని యాడ్ చేస్తున్నాను. యాపిల్ని యాడ్ చేశాక క్యాప్ క్లోజ్ చేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గ్లాస్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, యాపిల్ స్మూతీ రెడీ అయిపోయింది. ఇది మీరు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్మూతీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ స్మూతీలో న్యూట్రియంట్స్ వల్ల అంటే ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, అలాగే గుడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉండడం వల్ల డే అంతా యాక్టివ్గా ఉండడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి మీరు డ్రై ఫ్రూట్స్ లిమిట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ స్మూతీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.